చుట్టూ ఉన్న వారి పైన వేసి మీ పైన వేసుకుని కూర్చోండి. ఒక్కరు చేస్తే చాలండి, ఇద్దరు ముగ్గురు చేయవద్దు. దయచేసి అదే బాబు చెప్తున్నా భావం మనం ఏం చెప్పారు, ఇది మనది ఆ భావంతో గాయత్రి మాతాకి పవిత్రీకరణం చేస్తున్నాం. ఈ ముందు అందరి దగ్గర మంచి పాత్రలు రూపాయలు ఉన్నాయి. ఎడ చేతిలోకి పొద్దునతో జలం తీసుకోండి, కుడి చేతి కూర్చోండి. మంత్రం చదువుతుండగా నేను ఇక్కడ ఎలా చేస్తాను మీరు నా ఇంటికి గుర్తు చేయండి. ఓకే, నేను ఇంటి దగ్గర స్నానం చేసి వచ్చాను, శరీరం వరకు శుద్ధి అవుతుంది. ఈ మంత్రంలో జలంతో అందరికీ శుద్ధి అవుతుంది భావన చేస్తూ మీ మీద తెలుసుకోవాలి. మేము ఎలా చేస్తున్నాం చేసి ఎడ చేతిలో జలం తీసుకోండి, కుడి చేతిలో మోసి ఉంటారు. అందరికీ కనపడుతుంది కదా, ఇట్లా మేము ఎలా చేస్తున్నాం మీరు అలా చేయండి. ఓం పవిత్ర పవిత్రో వాసమావసంగతో బిహం యస్మరే పుండరీకాస్య పునాతో ఆచమనం అంటున్నాం. 3 సార్లు ఆచమనం చేస్తున్నాం. మన వాక్కు మనసు అంతకన్నా శుద్ధి అవడం కోసం, స్థూల సూక్ష్మ కార్యశరాలు శుద్ధి అవడం కోసం మీ ముందు ఒక పంచపాత్రతో ఒత్తిడితో జలం చేతిని ముందు గోముఖంలో పెట్టుకొని ఒత్తిడితో జలం తీసుకొని కుడి చేతిని పెట్టుకొని మంత్రం అయిన తర్వాత స్వాహ అన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి, తలకు రాసుకోవద్దు. అలా 3 సార్లు చేయాలి. ఓకే, ఓం అమృతో భస్త్రనమసి స్వాహా